హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారో బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి స్కూల్ అయితే స్టార్ట్ అయిందండి. మా అమ్మాయికి బుక్స్ తేయటం కోసం గుండ్రు అయితే వెళ్ళాను. గుండ్రు వెళ్ళి బుక్స్ కొనుక్కురావడానికి అయితే వచ్చామండి. నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మేము ముగ్గురం వచ్చామన్నమాట. ముగ్గురం వచ్చి ఇవన్నీ మా అమ్మాయికి కావాల్సినవి, మా అబ్బాయికి కావాల్సినవి అన్నీ కొనుక్కున్నామండి. కొనుక్కొని ఇక బయలుదేరాము. నేను ఏమేమి కొన్నాను, ఎక్కడికి వెళ్ళాను, ఏంటిది అనేది ఈ వీడియోలో మొత్తం చూపెడతాను మీకు. ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువే ఉండిద్దండి, కాకపోతే పెడుతున్నాను. ఇక అదండి. ఇక నేను మార్కెట్లో బస్సు దిగాను. మా ఊరి నుంచి వచ్చినాక గుంటూరు మార్కెట్లో బస్సు దిగి అక్కడ కొంచెం ఇంకా అవతలకి వెళ్ళాలండి. వెళ్ళి స్కూల్ డ్రెస్ అయితే కొన్నాను మా అమ్మాయికి. అక్కడైతే వీడియో తీయలేదులేండి. స్కూల్ డ్రెస్ కొన్నాను. స్కూల్ డ్రెస్ కొని ఇక అక్కడ మార్కెట్ కాడ నుంచి మళ్ళీ డీమార్ట్ దాకా నడుచుకుంటూ వచ్చామండి. ముగ్గురమి నడుచుకుంటూ వచ్చే దారిలో మా అమ్మాయికి వాచ్ అయితే పాడైపోయింది. ఆ వాచ్ అనేది బాగు చేయించాను. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిద్ది కదండి, వాచ్ అయితే కంపల్సరీ ఉండాలి. అంతకుముందు అయితే ఇక వాచ్ పాడైపోయింది. ఇక నేను స్కూల్ లేదు కదా అని పట్టించుకోలేదు. ఇప్పుడు స్కూల్ ఉంది కదా, వాచ్ పెట్టుకుంటుంది అని చెప్పి కంపల్సరీ బడికి పెట్టుకెళ్ళిద్దండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునిద్ది. అందుకని చెప్పి వాచ్ కూడా నేను బాగు చేయించాను. వాచ్ బాగు చేయించి ఇక డీమార్ట్కి అయితే వచ్చామండి. ఆ రోజు ఎండ కూడా బాగానే ఉందండి. ఎండ బాగా కాసింది. అక్కడ మార్కెట్ నుంచి డీమార్ట్ కానీ అంటే డీమార్ట్కి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యలో ఆగి మళ్ళీ వాచ్ బాగు చేయించుకొని మళ్ళీ ఇక్కడ డీమార్ట్లో లోపలికి వచ్చేసరికి అంటే చిన్న చిన్న వస్తువులైనండి ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇంకా వస్తువుల కోసం బయట అయితే తిరిగాము. నిజంగా ఆ రోజైతే మాకు అరికాళ్ళు అయితే నొప్పులు కూడా వచ్చినాయి నాకైతే. అటు తిరిగి ఇటు తిరిగి దీనికోసమని మళ్ళీ స్కూల్ దగ్గర కానీ చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. కాకపోతే తప్పదు కదండి, మనకి ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనమే దాని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అవి మన దగ్గరికి రావు కదా. ఇక అదండి. నేనైతే డీమార్ట్లోకి వచ్చినాక ఇక్కడ బ్యాగులు అయితే చూస్తున్నాము. మా అబ్బాయి ఏది బాగుండిద్దా అని చూస్తున్నాడండి. చూసి ఇది పలాంది బాగుంది అని చెప్పాడు. చెబితే ఇక మా అమ్మాయి కలర్ అయితే చూసి తీసుకుంది. తనకు నచ్చిన కలరే తీసుకోమన్నాను, తీసుకుంది. ఆ బ్యాగ్ కూడా చూపెడతాలండి. ఇక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్యాగులేనండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్యాగులే, స్కూల్ బ్యాగులని, మనం మా ఊరికి వెళ్తే బ్యాగులని అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగుల పేరు అయితే నాకు తెలియదండి. మీకు తెలిసిన వాళ్ళకైతే తెలిసి అర్థమైపోయింది కాబట్టి నేను ఇక్కడ రేట్లు అయితే చూపెడుతున్నా. చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో, కానీ క్వాలిటీ కూడా అంత బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అంతంత రేట్లు ఉన్నాయండి బ్యాగులు. అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారులేండి. ఇక అదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం వంట సామానం అండి. కంపల్సరీ మన ఆడవాళ్ళకి కావాల్సింది వంట సామానమే కదా. మనసు లాగుతా ఉంది వాటి మీదకి, కానీ మనసు వెళ్ళిన కాడికి మనం వెళ్ళలేం కదా. అందుకని నేను ఏం చేశానంటే ఒకసారి వీడియో తీసుకుందాం, ఎప్పుడన్నా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి వీడియో తీశానండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క వస్తువు అయితే ఎంతో బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కళాయి అండి, చాలా మందంగా ఉంది. ఈ కళాయిని చూసి ఎంతో బాగుంది అబ్బా అనిపించింది. కానీ రేటు చూసేసరికి మళ్ళీ ఇంకా అబ్బా అనిపించిందండి. నిజంగా 719 రూపాయలు ఉందండి రేటు. కానీ కళాయి కూడా అంత బాగుంది, మందంగా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఎందుకో తెలియదండి, ఇప్పుడు అన్నీ మందాలే వస్తున్నాయి. ఒకప్పుడు అన్నీ పలసగా ఉండేవి, ఇప్పుడు పలసను పోయి మళ్ళీ మందాలు వచ్చినాయి అనమాట. అప్పుల్లో మందాలు ఉండేవి, మధ్యలో పలసను వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు మందాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి మందంగానే ఉంటున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మన వంటకు సంబంధించినవి. ఇక్కడ ఇంకొకటి చిన్నది కళాయి కూడా ఉంది. అది కూడా అండి చాలా మందంగా ఉంది. నాకు చేతికి ఇట్లా లేపుతుంటే అంత బరువు అనిపించింది. వీడియో తీసుకోవడం కోసం తీశాను. అంత బరువు అనిపించిందండి. నిజంగా కళాయి ముద్దుగా అనిపించింది, కానీ అది ఎంతో రేటు తెలియదండి. అయితే బాగుంది, మందంగా చాలా బాగుంది. ఇక ఇవన్నీ తీసానండి. ఇక్కడైతే నేను ఏం తీసుకున్నానంటే టీ వడపోసాయి 4 బద్దలు బ్యాగు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంక అంతేనండి, అంతకు మించి ఏం తీసుకోలేదు. ఇంకా అంతకన్నా ఇంకెక్కువ తీసుకున్నామంటే ఇంకా భారీగా అయిపోతాయి అని చెప్పి నేను ఎక్కువ కూడా తీసుకోలేదు. బుట్ట కూడా చూసారా, చిన్నదే తీసుకొచ్చాను. పెద్దది తీసుకొచ్చి నెట్టుకెళ్ళి తీసుకొచ్చామంటే ఇక ఒక్కొక్కటి పడతా ఉంటాయి దాంట్లో. అందుకని చిన్న బుట్టే తీసుకున్నాము. ఇంకొక విషయం తెలుసా అండి, నేను అసలు ఏం తీసుకోకుండా ముందు అక్కడికి వెళ్ళిపోయినాక అసలు చేతులు ఏమి లేకపోతే ఎట్లా, బుట్టన్న తీసుకురారా చిన్న అంటే మా అబ్బాయి బుట్ట తీసుకొచ్చాడండి. ఇక్కడ బాటిల్ చూశారు కదా, ఆ బాటిల్ అయితే ఎంత బాగుంటాయండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటాయి. అందుకని ఎవరికైనా ఉపయోగపడతాయి అని చెప్పి అక్కడ వీడియో తీశాను. మళ్ళీ ఒక బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అంట్లు పీసులు అండి, స్టీల్ వస్తున్నాయి కదా, స్టీల్ పీసులని అవి
అవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డీమార్ట్ అంటేనే అన్నీ ఉంటాయి కదా. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కప్పులు అన్నీ బాగున్నాయి. క్వాలిటీ అయితే అంతా బాగున్నాయి. ఇగో ఒక విషయం అండి, ఈ ఫ్యాన్ వచ్చేసి ఈ మధ్య బాగా చూపెడుతున్నారు. అందుకని చెప్పి ప్రత్యేకంగా నేను తీశాను వీడియో. ఇది ఎవరికైనా ఉపయోగపడితే డిమార్ట్లో కూడా దొరుకుతున్నాయండి, తీసుకొచ్చుకోవచ్చు. ఇక అందుకని అవన్నీ చూపించాను. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలండి, మనకు వంటకు సంబంధించినవి ఏ రకం కావాలంటే ఆ రకం ఉన్నాయి అనమాట. అబ్బా ఎంత బాగుండేయోనండి, నిజంగా నాకు అవన్నీ చూస్తే అబ్బా అనిపించింది. కాకుంటే తీసుకోలేకపోయాను. తర్వాత తీసుకుందాంలే, ఇప్పుడు కాదులే, ముందు పిల్లల కోసం వచ్చాం కాబట్టి పిల్లల వరకు తీసుకొని అవతలకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అంతవరకే తీసుకున్నాను. అంతవరకే తీసుకొని బయటకు వచ్చానండి. ఇక అమ్మాయికి ఇక్కడ పాన్స్ పొగట అయితే అయిపోయింది. అందుకని ఒక చిన్న డబ్బా తీసుకుంటానమ్మా అంటే సరేనని చెప్పి తీసుకోమంటే తీసుకుందండి. ఇక అదండి, ఇక డీమార్ట్లో షాపింగ్ అయితే నాది ఇలా జరిగింది. డీమార్ట్లో నుంచి నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది మొత్తం మీకు షేర్ చేస్తాను, మొత్తం చూపెడతానండి. తీసుకునే మొత్తం మీకు చూపెడతాను ఇక్కడ, అది కూడా చూడండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే, నేను జనసేన జెండా కోసం శంకుస్థాపన అయితే చేశామండి. మా ఊర్లో, మా గ్రామంలో అందరం అనుకొని జనసేన జెండా కోసం శంకుస్థాపన అయితే చేసి ఆ రోజున వీడియో అనేది షేర్ చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, చూసి వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఇక అదండి, ఇదిగోండి. మీరైతే ఇప్పుడు నేను డిమార్ట్కి వెళ్ళడానికి చూసారు కదా, వెళ్ళొచ్చిన రోజు ఆ రోజు తీయడానికి కుదరలేదండి. ఆ రోజు తీయలేదు, తెల్లారిస్తానండి. నేను ఏం తీసుకొచ్చానండి, ఇవ్వండి నేనేం తీసుకొచ్చానని చెప్తాను. ఇవ్వండి బ్రష్లు, దీంట్లో తీసేది కదా, ఇది తీసారు కదా, 4 తీసుకొచ్చానండి. అమ్మాయి తీసుకుంటారు, 3 అయితే ఉన్నాయి, 4 తీసుకొచ్చాను. ఇది వచ్చేసి బొట్టు పిల్లలండి, మా అమ్మాయికి చిన్న అన్నీ తీసుకున్నాను. ఇవ్వండి, అవి ఒకటి స్టోన్స్. సరే, నాకు రాదు చెప్పండి అంటే నాకు చెప్పవు, మళ్ళీ అన్నదానికే వెనకాల చేస్తారు. సరేలేండి, ఏమిట్లండి, ఇవైతే తీసుకున్నాను బొట్టు పిల్లలు. అమ్మాయికి స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదండి, ఇవన్నీ తీసుకొచ్చాను. ఒక అర్థం తీసుకొచ్చుకున్నాను. దేవుడి కాడికి అంబికనే కదమ్మా, అంబిక అగరబత్తి డబ్బాలు తీసుకొచ్చుకున్నాను. అయిపోయినాయండి, ఇంట్లో అయిపోయింది, అందుకని తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి చున్నీ. ఈ చున్నీ ఏ రోజున బుక్కి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదైతే పక్కన పెడతాను. ఇది ఒకటి తీసుకొచ్చుకున్నానండి, పెద్దది ఉంది ఇంట్లో, చిన్నది లేదు, అందుకని ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. బింగో ప్యాకెట్ సరేనండి, లేస్ అంట. ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాం. బస్సులో కూర్చొని తినట్లేని ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం, కానీ తినలేదండి. అవన్నీ కడుగు అమ్ముకోలు తీసుకొని ఒక పని అయితే అయిపోయింది. ఆ రోజున నైట్ మా పని అయిపోయిందండి. ఇవి పడిపోతాయి. ఆ ఇంట్లో అయితే పాడైపోయినాయి, చాలా అయితే తీసుకొచ్చి కదా, మా ఇల్లు మొన్న పెట్టినప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. టీ పడిపోసేది అవి అట్టట్ట ఇప్పటి వరకు అయితే చాలా నెట్టుకుంటా తీసుకొచ్చేసాను. అది చాలా పాడైపోయింది అని అక్కడ ఉన్నాయి అయితే ఈ 2 తీసుకొచ్చుకున్నాను. ఇదైతే వెరైటీ అనిపించిందండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా వరకు అయితే చూసే ఉంటారు, కనపడుతుందా, చాలా వరకు అయితే చూసే ఉంటారు, నేనైతే ఇప్పుడే చూస్తాం. ఈ మాల్ బాగుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మామూలుగా రౌండ్దేనండి, కాకపోతే జల్లెడ డబుల్ ఉంటుంది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, 2 తీసుకున్నాను. దీని గురించి చెప్తాను. ఇది ఒకటి ఇయర్ బడ్స్. సరేనండి, ఇది ఒక ప్యాకెట్.
గులాబ్ జామ్ పిండి, గులాబ్ జామ్ ప్యాకెట్, పిండి ప్యాకెట్ ఒకటి, గులాబ్ జామ్ ప్యాకెట్. ఏదైతే చేసి కూడా చాలా అవుతుంది. అయితే తీసుకున్నాం అమ్మ అంటే సరే అని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నాము. చింతపండు ఇవ్వండి, చింతపండు తీసుకున్నాను. కానీ బాగుంటుందండి. దీంట్లో ఒక ఇత్తనం ఉండదు, గుజ్జు ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చడి చింతపండు చాలా బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా. పచ్చళ్ళలో కూడా తొందరగా అంటే కలిసిపోయింది అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను అందుకని కిల్లాలు తీసుకొచ్చుకున్నాను. ఇది ఒక డబ్బా పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అంటే నాకు చాలా వచ్చిందండి. ఇది వచ్చేసి పులిహార చింతపండు, పులిహార చింతపండు అంట. చాలా గుజ్జుగా బాగుంటుంది, అందుకని తెచ్చుకున్నాను. కిలో తీసుకొచ్చాను. కిలో వచ్చేసి మ్యాంగో ఎంపాడు నూడిల్స్ అండి, ఇప్పి అంట నూడిల్స్ ఒకటి తీసుకొచ్చాను. ఇదిగోండి 2 నూనె ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను. ఇంట్లో అసలు లేదండి, నూనె అయిపోయింది, అంత ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఏంటో చెప్తాను. ఇది బొట్ట, మీకు అర్థమవుతుందా? బొట్ట కనపడుతుందా? ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆఫ్ షేప్ లో ఉందన్నమాట. మీకు షేప్ అర్థమైంది కదా, ఆఫ్ షేప్ లో ఉంది. చాలా బాగా, అంటే నాకు బాగా నచ్చిందండి. ఇది అంతకుముందు మీకు ఏ షాపింగ్ మాల్లో పీవీపీ మాల్లో చూసామండి. ఇది చాలా రేట్ ఉంది. అక్కడికి ఎక్కితే చాలా తేడా ఉందన్నమాట రేట్ లో. డిమార్ట్ కి పీవీపీ మాల్ కి చాలా తేడా ఉంటుంది. డిమార్ట్ కను చెప్పాలంటే ఈ లేస్ డిమార్ట్ లో 30 రూపాయలు, ఆడ 50 ఉంటుంది, 60 ఉంటుంది. దీంట్లో అక్కడ అదేనండి. ఆ రోజు దీని చూస్తే చాలా రేట్ అనిపించింది. దానికి దీనికి చాలా తేడా అనిపించింది, డిమార్ట్ కను పీవీపీ మాల్ అంతే కదా. అందుకని చూడంగానే నేను అప్పుడు అడిగానండి, ఇది ఎంత మీద బాగుంది తీసుకున్నాను అంటే రేట్ చూసే వరకు నేను వదిలేసాను. అయితే నేను మా అమ్మాయి చూసి, అమ్మ నువ్వు అడిగావు కదా ఆ రోజున, ఇక్కడ రేట్ తక్కువే ఉంది తీసుకో అని చెప్పి తీసిందండి. నేనైతే చూడలేదు దీన్ని, మా అమ్మాయి గుర్తు పెట్టుకోనల్లా తీసుకోమ్మ బాగుంది, ఆ రోజు అడిగావు కదా అని చెప్పి తీసింది. సరేనని చెప్పి తీసుకున్నానండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి కూరగాయలు దీనిలో కడిగేసుకున్న నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. 1 2 3 4 5 6 గజ్జాలని కడిగేసుకున్నా బాగుంటది, నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం పూలు కోసుకున్నాం అనుకోండి, మీకు తెలుసు కదా మా ఇంట్లో చెట్లు బాగానే పూలు పడుతుంది. ఆ పూలన్నీ కోసి కూడా దీని మీద పెట్టుకొని చక్కగా పూజలో పెట్టుకోవచ్చు. బాగుంది. గుడికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చండి. అవునా కదా, ఇట్లా ఒక పక్క కొబ్బరికాయ పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు, అగరొత్తులు అవన్నీ పెట్టుకొని కూడా ఇట్లా ఒక అంటే ఖచ్చితంగా వేసేసుకొని ఇట్లా పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. ఇన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక అదండి, ఇది ఒకటి తీసుకున్నాను. ఈ పక్కన పెట్టేస్తున్నా, ఈ పక్కన పెట్టేస్తాను. ఇవ్వండి 2 అంట్లు కడిగే బేస్లు, స్టీల్ అంటున్నాను. ఇవ్వండి వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు లేకుండా తీసుకెళ్తానని చెప్పి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ 2 తీసుకున్నాను. బట్టల బ్రష్ అండి, ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను. ఇంట్లోకి పాడైపోయింది అందుకని చెప్పి తీసుకొచ్చుకున్నాను. అలోవేరా, పారాషూట్ అలోవేరా, కంఫర్ట్ ఒకటి చిన్న డబ్బానే తెచ్చారండి. సరే నాలుగు బిల్ల సబ్బులు చెన్నై ఒకటి, ఒకటి మీ పేరు హెడ్రోల్ కట్టరండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. అయితే ఈ పిల్లలకి అవసరం కదండి బుక్స్ కి,
అందుకని చెప్పి బుక్స్ ఎందుకు అవసరాన్ని కట్ చేయడానికి బుక్స్ కవర్ అయితే కవర్లో వేసుకోవాలి కదా, అందుకని చెప్పి తీసుకున్నాం. ఒకటి కొంటే ఒకటి అంటే అందుకని నేను తీసుకున్నా. ఇది ఒకటే నాకు తీసుకున్నా. రెండు ఇంకోటి కనపడిద్దిలే. చూడండి, మా అమ్మాయి షాపింగ్ మామూలుగా లేదనమాట. బుక్స్ ఏంటి, బట్టలు ఏంటి, షూలు ఏంటి, ఇంకా వైట్ షూలు తీసుకురావాలి. నెంబర్ ఎంతమ్మా? 7. అబ్బో, నేను బూర్లు పెట్టను అనుకున్నారంట, నెంబర్లు పెట్టను. బూర్లు పెట్టను అనుకుంటారా చెప్తున్నాను, నెంబర్ అండి 7. షూలు స్కూల్ స్టార్ట్ కదా, అన్నీ మొదలెట్టాలి కదా. అందుకని స్కూల్ డ్రెస్సు, స్కూల్ డ్రెస్, అమ్మాయి స్కూల్ డ్రెస్ మీకు తెలుసు కదా కలరు. నాలుగు కచ్చీపులు అండి. ఇంట్లోనైతే అస్సలు లేవు కచ్చీపులు. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా కచ్చీపులు లేకుండా వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పి మా అమ్మాయి 2 రోజులు చెప్పి ఇంట్లో 2 ఉంటాయని చెప్పి నాకు తీసుకున్నా. చెల్లికి బాగున్నాయి కలర్స్. ఇదిగోండి కొన్నాళ్ళు ఇవన్నీ జీలకర్ర తీసుకున్నా. ఇంట్లో జీలకర్ర అయిపోయింది. 1 కిలో జీలకర్ర తీసుకున్నాను. ఇది లెగ్గింగ్ అండి, లెగ్గింగ్ ఈ కలర్ కావాలి తీసుకున్నాను. నీళ్ళ పెట్టండి, మా అబ్బాయికి హాస్టల్ కావాలి కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. స్కూల్ బ్యాగ్ ఈ కలర్ నచ్చిందని ఈ కలర్ తీసుకున్నాండి. అన్ని బుక్స్ అన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు బుక్స్ కూడా చూపెడతా. ఇప్పుడు అంటే తెలిసిన వాళ్ళు బామ్మ అనుకోవచ్చు, కానీ నాలాంటిది అయితే అనుకుంటారు కదా. ఎందుకంటే నాకు తెలియదు కదా, చదువుకి బుక్లు ఉంటాయని నాకు తెలియదు కదా. అందుకని నేను బామ్మనే అనుకోవచ్చు. ఎందుకనంటే బుక్స్ అన్ని ఉన్నాయి అనమాట పిల్లలకి. ఇంకో విషయం ఏంటంటే బుక్స్ అన్ని ఉన్నాయని పిల్లల చేత నోటిస్తారండి. అక్కడ స్కూల్లో లాకర్లు ఇస్తారండి. లాకర్లు ఇస్తారు, మన తాళం వేసుకొని మన దగ్గర ఉంచుకోవచ్చు. బుక్స్ అయితే ఎక్కడికి పోవు. వాళ్ళకి అవసరమైనవి ఇంటికి తీసుకొచ్చుకొని హోంవర్క్ రాసుకుంటారు అనమాట. అదండి చెప్తారు కదా, అవన్నీ బుక్స్ నోట్స్ అవన్నీ చూసుకొని కొన్ని బ్యాగ్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చి రాసుకుంటారు. కట్టిన బుక్స్ మొత్తం ఆ స్కూల్లోనే ఉంటాయి. బాగా ఇదిగోండి, ఇది మర్చిపోయాను. డేటాలు అండి, హ్యాండ్ వాష్. పిల్లలు కంపల్సరీ కావాలి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి. ఇక తీసుకున్నాం. ఇదేనా 1 గంట వస్తుందా, 1 గంట వస్తుంది అంటండి. ఇది తీసుకున్నాము కదండి. ఏమేమి తీసుకున్నాము ఇప్పుడు చూడండి ఒకసారి. నేనైతే డ్రెస్ చెప్పదు. ఇదిగోండి, ఇదిగోండి డ్రెస్. ఇదే నేనే కుట్టానండి. డ్రెస్ నేనే కుట్టాను. ఈసారి కూడా చూపించలేదండి. కటింగ్ కానీ కుట్టడం కానీ ఏం చూపించలేదు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది. అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుందండి డ్రెస్ కుట్టమని. చీర అయితే కుదరలేదు కుట్టడానికి నాకు. అయితే ఒక రోజున ఇంకా అప్పుడప్పుడు అనుకొని డ్రెస్ కటింగ్ చేసి అప్పటికప్పుడు కుట్టేశాను అనమాట. ఇది వీడియో అది పెట్టుకుంటే కాదులే అని చెప్పి నేను వీడియో అనేది తీయలేదండి. ఎప్పుడన్నా కుదిరితే గనక, ఇప్పుడు కుదిరితో తెలియదు, కుదిరితే గనక నిదానంగానే వీడియో తీసి షేర్ చేయాలని అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదండి. కుదిరినప్పుడైతే చేస్తాను. సరేనండి. ఈ డ్రెస్ అయితే కుట్టాను. డ్రెస్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టానండి. ఫుల్
ఇక్కడ వచ్చేసి బొట్టెలు వేసుకుంటే చాలా బాగుంది. కుదిరితే కనుక పైన ఇక్కడ ఫోటో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. వేసుకొని చూసినాక వేసుకుంటారు కదా, అప్పుడు ఫోటో తీసి మీకు పైన ఇక్కడ చూపెడతాను ఎలా ఉంది. సరేనండి, ఇదైతే ఫుల్ హ్యాండ్స్ మా అమ్మాయి వద్దామా అంటే నేను అన్నాను, అమ్మ చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకొని చూడు, కుట్టినాక వేసుకొని చూడు, బాగోకపోతే మళ్ళీ హాఫ్ హ్యాండ్స్ చేస్తలే చేయొచ్చు, అట్లాగా చేస్తాను తర్వాత. ఇప్పుడైతే ఇట్లా వేసుకో, నాకు ఎప్పటి నుంచో ఇట్లా వేసుకుంటే చూడాలని ఉంది, ఒక డ్రెస్కి ఇలా పెడతా నచ్చుడంటే సరేలే అమ్మ పెట్టు అంది. ఇక అందుకని చెప్పి నేనైతే ఆ డ్రెస్ పెట్టానండి. వేసుకున్నాక ఫోటో అయితే పెడతాను. దానికోసమనే నేను డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్ బాగుంది స్టార్ దాని మీద కన్నా అంటే వండగట్టుకు తీసినాక విడిగా బాగుంది. ఒక్క తీసి నీళ్ళ తీసి గట్టిగా పిండి ఆరైతే నీట్గా వస్తుంది. బాగుందండి చిన్నట్టు. ఇది కూడా ఇట్లా పూలుగా ఉంది కదా, పూలుగా ఉంది కదా, డ్రెస్ కూడా అలాగే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. బాగుంటుందని ఇది కూడా సరే. ఇంకాదండి ఇప్పుడు బుక్స్ చూసి పెడతాను. ఇది చూడండి, ఇక నేనైతే మీకు ఒక డిమార్ట్కి వెళ్తాం చూపించాను. డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపించాను. ఇక ఇక్కడ వచ్చేసి బుక్స్ అండి. మేము డిమార్ట్ నుంచి డిమార్ట్లో అన్నీ తీసుకొని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. స్కూల్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ అక్కడ కనీసం గంట కూర్చున్నామండి. అక్కడికి వెళ్ళినాక స్కూల్లోనేమో మేడం అడిగితే స్లిప్ రాసి ఇచ్చారు. స్లిప్ రాసి ఇస్తే మనం అక్కడ డబ్బులు కట్టాలి. అక్కడ డబ్బులు కట్టినాక మా అమ్మాయి ఎన్నో తరగతి ఏందని అడుగుతారండి. అడిగినాక మనం చెప్తాము. చెప్పినాక వాళ్ళు స్లిప్ రాసి డబ్బులు కట్టించుకుంటారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలంటండి, మళ్ళీ ఏరే దగ్గరికి వెళ్ళాలి. ఏరే దగ్గరికి వెళ్ళి మనం బుక్స్ తెచ్చుకోవాలి. అక్కడే ఇవ్వరనమాట, స్కూల్లో ఇవ్వరనమాట. కానీ మాకు స్లిప్ రాసినాక మళ్ళీ ఒక అరగంట కూర్చోమన్నారండి. ఎందుకంటే వాళ్ళు భోజనానికి వెళ్ళారమ్మా, ఒక అరగంట కూర్చోండి అన్నారు. అప్పటికి మాకు 2:30 అయిపోయింది. మేమైతే పొద్దున్నే మేము గుంటూరు నుంచి అంటే ఇంటికాడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అన్నం తిని వెళ్ళామండి. పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్తే అట్ల పిన్ ఉంది, అట్లు పోసుకుంటే ఈ ఎండకు తిరిగామనుకోండి ఇంకా మంచినీళ్ళు ఎక్కువైతే అని చెప్పి అన్నం తినేసి వెళ్ళాము ముగ్గురుమి. ఇక టైం 2:30 అయిపోయిందండి. 9ంటికి వెళ్ళామన్నమాట. మేము 9 గంటల బస్సుకి వెళ్ళాము మా ఊరు నుంచి. మేము అక్కడికి వెళ్ళి ఇక అన్నీ తిరిగి అన్నీ చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి 2:30, 2:15 అయిపోయిందండి. అప్పటికి పాపం పిల్లలు నా ఇంకా చూస్తానే ఉన్నారు. పాపం వాళ్ళకి ఆకలి అయింది కదండి. 3 అంటే ఏందండి ఆకలి అవదా? 2:30, 3 అంటే ఆకలి అయింది కదా. సరే మీకు ఇక్కడ దాకా వచ్చాం కదా, బుక్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పి ఆగాము. అక్కడికి నేను వెళ్దాం అన్నానండి. తినేసి వద్దాం పండి తర్వాత తీసుకుందామంటే అబ్బా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలి కదమ్మా, బుక్స్ తీసుకొని వెళ్ళి తినేసేద్దాము అన్నారు. వాళ్ళే అన్నారు. ఇక సరే అని చెప్పి నేనేమి వెళ్దామంటాను, వాళ్ళేమో అదే మాట అన్నారండి. సరేలే అని చెప్పి ఇక నేను కూడా మెల్లకుండా ఉన్నాను. నాకు కూడా ఆకలి అవుతుంది కానీ తప్పలేదండి. మళ్ళీ అరగంట సేపు కూర్చోమన్నారు. సరేనని చెప్పి మళ్ళీ కూర్చున్నాక అరగంట సేపు కూర్చున్నాక మళ్ళీ ఇంకా చాలామంది వచ్చారండి. తల్లిదండ్రులు పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు బుక్స్ లేవంట, రేపో ఎల్లుండో రమ్మంటున్నారు. ఫోన్పే ఇది చేస్తే పిల్లలకి మళ్ళీ ఫోన్పే చేస్తే పిల్లలకి ఇచ్చేస్తారంట అని చెప్పుకుంటున్నారు. ఇదేంద్రా నాయన, నేనైతే డబ్బులు కట్టాను, సీటీ తీసుకున్నాను, మళ్ళీ రేపో ఎల్లుండో రావటం ఏంది, ఇదేదో బాగానే ఉందిలే అని మళ్ళీ అనిపించి మళ్ళీ నేనేమనుకున్నానండి మా అబ్బాయిని, చిన్న అసలు ఇదంతా కాదురా, బుక్స్ ఇచ్చే కాడికి పోయి చూసిరప్పు అంటే మేడం చూపించిందండి. ఇక్కడ ఇస్తారు పలానా సాటి ఇస్తారని మా అబ్బాయిని తీసుకెళ్ళి చూపించింది అనమాట. అందుకని మా అబ్బాయిని వెళ్ళి మళ్ళీ చూసిరమ్మన్నానండి. చూసిరమ్మంటే మా అబ్బాయి వెళ్ళి చూస్తే ఇస్తున్నారంట. ఇస్తుంటే బుక్స్ తీసుకొని వచ్చి ఉంచున్నాడు. ఎన్నక అమ్మ బుక్స్ ఇస్తున్నారులే తీసుకొని వెళ్దారా అని చెప్పి. మాకు అప్పటికి మేము బుక్స్ తీసుకొని స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి 3:30 అయిపోయిందండి. నిజంగా ఆ రోజైతే మాకు చుక్కలు కనపడ్డాయి.
ఒక్క వస్తువు ఒక సాట ఉండదు కదండి, అన్ని సాట్లకి తిరగాలన్నమాట. అన్ని సాట్లకి తిరిగి మనం తీసుకొచ్చుకోవాలి. వస్తువులు మన దగ్గరికి రా కదా, వస్తువుల దగ్గరికే మనం వెళ్ళాలి. కానీ అన్నీ తిరిగి తీసుకొని వచ్చేసరికి మా పిల్లల పని అయిపోయింది, నా పని అయిపోయిందండి. మా షాపింగ్ అయితే ఇవాళ మొత్తం వీడియోలు మొత్తం చూపించాను. మా పిల్ల కోసం వెళ్ళి అంటే మా అమ్మాయి కోసం వెళ్ళాను కదా, ఇక అందుకని అవన్నీ తీసుకొచ్చి మొత్తం మీతో షేర్ చేసుకున్నాను, బుక్స్తో సహా. బుక్స్ కూడా మీకు ఇక్కడ చూపెడుతున్నానండి. ఈ బుక్స్ కూడా మొత్తం మీకు చూపించాను. అవన్నీ మళ్ళీ అట్లేయాలి. అట్లేసే రోజున వీడియో తీస్తానండి. వీడియో తీసి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేది, అట్లేసేది, ఎలా వేసాం ఏంటిది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇక అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఇంకొక చిన్న మాట అండి, వీడియో అయితే లెంత్ ఎక్కువే ఉంది. లెంత్ ఎక్కువ అయినా కానీ వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నాను. వీడియో చూసి నన్నైతే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటాను. మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు రాగలుగుతున్నానండి. ఇక అదండి, మీ సపోర్ట్ వల్లేనండి నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటిది అనేది కూడా మీరు చెప్తున్నారు. ఈ మధ్య మైక్ తీసుకొచ్చానని కూడా చెప్పానండి. ఆ వాయిస్ ఎలా ఉందనేది కూడా వీడియో పెట్టాను. అయితే కామెంట్ పెట్టారు, కొంచెం అంటే వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు చూసుకోండి అని చెప్పి పెట్టారు. చూసుకుంటానండి, వాయిస్ ఎలా వస్తుంది ఏంటిది అనేది కూడా ఈసారి చూసుకొని కరెక్ట్గా పెడదామని అనుకుంటున్నాను. కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మీరందరూ నా ఫ్యామిలీ, అంటే అందరం ఒక ఫ్యామిలీ లాగా నేను అనుకుంటున్నాను. ఆ ఫ్యామిలీ లాగానే మన మనిషిలాగా చిన్న పొరపాట్లు కూడా మీరు చెప్తానే ఉన్నారు. అవి కూడా నేను సరిదిద్దుకుంటానే ఉన్నాను. అలానే మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను అనమాట. ఇది మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో మనల్ని అడగకుండా ఎవరిని అడుగుతాం అన్న ఫీలింగ్తోనే నేను అడుగుతూ ఉంటానండి మిమ్మల్ని. ఏదన్నా పొరపాట్లు ఉన్నా చెప్పండి, చెప్తే నేను సరిదిద్దుకుంటానండి అని చెప్తానే ఉంటాను. ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్పుకుంటూ ఉంటాను నేను. ఇక అదండి, ఇక అయితే బుక్స్ అవన్నీ మొత్తం తీసి చూపించాను మీకు. ఈ బుక్స్ మొత్తానికి అట్లేయాలి. ఇక అట్లేసే రోజు